అసలు మీ తల్లిదండ్రులతో అవసరం లేదు మీకు, వాళ్ళతో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య మొత్తం అన్న ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. వెన్ బైబిల్ సేస్ లీవ్ that it is a comparative statement that your dependency, your fellowship, your fulfillment is not from your parents anymore. It shifts to your wife. That's all it says. Leaving and cleaving is not living separate. Leaving and cleaving is not cooking separate. Leaving and cleaving is not departing from your parents. Leaving and cleaving is primarily becoming one. You and your wife becoming one. So that's what it says. And మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి వైవాహిక వ్యవస్థలో లేకపోతే కుటుంబ వ్యవస్థలో మనకు చాలా వెసులుబాటు ఉండేది. పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, మేనమామ, చిన్నాయన, బాబాయ్, పెదనాయన అందరూ అక్కడక్కడే దగ్గరే ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవటానికి, మాట్లాడుకోవటానికి, మనసు విప్పి ఏడ్చుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండేది. ఆ సోషల్ స్ట్రక్చర్లో ఏదైనా పొరపాటు చేయాలంటే కూడా, ఏదైనా దురుసుగా చేయాలంటే కూడా 10 సార్లు ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయిన కారణం చేత ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని సొంత తల్లిదండ్రులనే పిలుస్తున్నాం.